దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీటి యూజీ పరీక్ష వివాదం కేంద్ర రాజకీయాల కీలక పరిణామానికి దారితీసింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. సోషల్ మీడియా వేదికగా విడుదల చేసిన భావోద్వేగ లేఖలో విద్యా వ్యవస్థపైన తన నిబద్ధతను మరోసారి వ్యక్తం చేసిన ఆయన నీటి పరీక్షల వివాదంపైన నైతిక బాధ్యత వహిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. 4 దశాబ్దాలుగా విద్యారంగంలో పనిచేస్తూ దేశ యువత ఆశయాల సాధనే తన లక్ష్యమన్న ధర్మేంద్ర ప్రధాన్ నీటి యూజీ పరీక్షలో అక్రమాల ఆరోపణలు వచ్చిన వెంటనే కేంద్రం సిబిఐ విచారణకు ఆదేశించడం, పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహించడం వంటి చర్యలు తీసుకున్నట్లుగా వెల్లడించారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కంప్యూటరైజ్డ్ బెస్ట్ టెస్ట్ విధానాన్ని అమలు చేయనున్నట్లుగా తెలిపారు ధర్మేంద్ర ప్రధాన్. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైన సీజేపీ స్పందించింది. తమ పోరాటం ఫలించిందని ప్రకటించిన సీజేపీ కేంద్రానికి తమ సత్తా చూపించామని పేర్కొంది. ప్రజాస్వామ్యం, యువశక్తి గెలిచాయని సీజేపీ నేతలు వ్యాఖ్యానించారు. నేటి వివాదంపైన తాము చేసిన న్యాయపరమైన డిమాండ్లు నెరవేరాయని, ఇక తమకు రాజకీయాల అవసరం లేదని స్పష్టం చేశారు. తమ ఉద్యమంలో ఎలాంటి వ్యక్తిగత హీరోలు లేరని, ఇది విద్యార్థులు, యువత కోసం సాగిన పోరాటమని సీజేపీ వెల్లడించింది. డిమాండ్లు నెరవేరిన నేపథ్యంలో ఆందోళనలను విరమిస్తున్నట్లుగా ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా పరిణామంతో తమ ప్రధాన డిమాండ్లు నెరవేరాయని చెబుతున్న సీజేపీ ఇకపైన తదుపరి కార్యాచరణపైన దృష్టి సారించనుంది. నీటి లీకేజ్ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న ప్రధాన డిమాండ్ నెరవేరడంతో పాటుగా మిగతా వాటిని నెరవేర్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ నేపథ్యంలో నిరసనలు విరమిస్తున్నట్లుగా సీజేపీ ప్రకటించింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన అనంతరం కేంద్రంతో సీజేపీ నేతలు మరోసారి చర్చలు జరిపారు. నిరసనకారులపైన నమోదైన కేసులను కొట్టివేయాలని కేంద్రాన్ని కోరినట్లుగా తెలిపారు. కేవలం ఢిల్లీలోనే కాకుండా దేశవ్యాప్తంగా నమోదైన కేసులను కొట్టివేయాలని కోరినట్లుగా చెప్పారు. 4 రోజుల్లో కేసులు విత్డ్రా చేస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, భవిష్యత్తులోనూ కేసులతోటి వేధించబోమని స్పష్టత ఇచ్చింది. కానీ నీటి లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం ఇచ్చేందుకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు కేంద్రం అంగీకరించిందని తెలిపారు. నిరసనకారులపైన పెట్టిన కేసులు ఎత్తివేసేందుకు అంగీకరించినట్లు కేంద్ర మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఢిల్లీ, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టిన కేసులను ఎత్తివేస్తామన్నారు జేపీ నడ్డా. ఇక విద్యా వ్యవస్థ పరీక్షల్లో సమూల మార్పులు చేస్తామని ఇప్పటికే చెప్పామని, భవిష్యత్తులో ఎవరినీ కేసులతోటి వేధించబోమన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు అండగా ఉంటామని జేపీ నడ్డా హామీ ఇచ్చారు. ये आज हमारे सौरभ दास और रंका जी के साथ तीसरी मुलाकात है और आज भी लंबी बातचीत हुई। ये आज एक रिटन मसौदा लेकर के आए थे जिसमें उन्होंने एजुकेशन में चल रहे केसेस के बारे में 4 पॉइंट्स किए थे और उसके साथ साथ जो बाकी 2 डिमांड्स थी, रिटेलिटरी मेजर्स न लिए जाए, कंपनसेशन दिया जाए और इनके 5 पॉइंट चार्टर को कंसिडर किया जाए, उस पर डिटेल में चर्चा हुई। डिटेल में चर्चा होने के पश्चात सबसे पहली बात तो ये है कि जो इनका एक 4 पॉइंट्स था उसका लबोलबाब ये था कि कोई भी एक्शन
एफआईआर न हो और अगर है तो वो विड्रॉ हो, तो चाहे दिल्ली पुलिस के द्वारा हुआ हो, चाहे वो बीजेपी रूल स्टेट्स में कहीं हुआ हो, तो वो एफआईआर की कॉपी भी तो हम देंगे और उसको विड्रॉ करने की बात कोई भी एक्शन नहीं होगा। इस बात को सरकार ने स्वीकारा है जो प्रोटेस्टर्स के साथ प्रोटेस्ट के दौरान हुआ है। उसी तरीके से फ्यूचर में भी जो ऑर्गेनाइजर्स हैं और प्रोटेस्टर्स हैं, उनका इस एक्टिविटी के लिए कोई भी उन पर आगे केस नहीं होगा, इस बात को हम लोगों ने माना है। लेकिन सारे बीजेपी रूल्ड और बीजेपी अलाइड स्टेट्स में वो एफआईआर विड्रॉ हो जाए, ये भी हमारी सेकंड मांग थी। सरकार ने वो मांग को भी मान लिया है। साथ साथ ये जो विड्रॉल है वो शॉर्टली हो जाएगा। जो एफआईआर फाइल हो चुके हैं, जितना हमें लास्ट इंफॉर्मेशन के मुताबिक 15 से 20 एफआईआर दिल्ली में फाइल हुए हैं, वो सारे एफआईआर की कॉपी सरकार ने अश्योर किया है कि शॉर्टली हमारे साथ शेयर करेंगे। एंड जो कॉपीज है वो 3 से 4 दिन के अंदर इन एनी केस हमें मिल जाएगी। जो विड्रॉल है वो भी शॉर्टली सरकार ने अश्योर किया है कि विड्रॉ हो जाएंगे। सीजेपी की जो टीम है, जो ऑर्गेनाइजर्स है, उनके खिलाफ इसी चीज का अंडरस्टैंडिंग में हम लोगों ने सरकार के साथ एक ड्राफ्ट शेयर किया है। जो गारंटी है रिटन में, तो सरकार ने बोला है कि हमारे साथ वो ट्यूसडे तक शेयर करेंगे। जो 1 करोड़ का कॉम्पनसेशन हमने नीड विक्टिम्स की फैमिलीज के लिए मांगा था, उसके लिए सरकार की तरफ से सहमति बन रही है कि जो भी रूल्स और रेगुलेशंस के तहत कॉम्पनसेशन पॉसिबल होगा, एक ऑनररी कॉम्पनसेशन उन फैमिलीज को दिया जाएगा। इसके अलावा हम लोगों ने एक 5 पॉइंट का डिमांड चार्टर भी सरकार के समक्ष रखा था, जिसमें ब्रॉडर एजुकेशनल रिफॉर्म्स, एग्जाम रिफॉर्म्स की बात की गई थी। सरकार से हम लोग लगभग 4 हफ्ते में एक बार फिर से मिलेंगे उस डिमांड चार्टर को लेकर, ताकि हम लोग मिलकर एक ब्रॉडर रिफॉर्म्स पर साथ में काम कर पाए। अगर ये सभी मांगे सरकार को एग्रीएबल है, तो देन वी वुड लाइक टू ऑल्सो विड्रॉ। కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం ఫలించింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. జంజి విద్యార్థులు, యువకులు ఏకతాటిపైకి వచ్చి దేశాన్ని గెలిపించారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన కోసం నడుబిగించారు. కాక్రోచ్ జనతా పార్టీ పోరాట స్ఫూర్తి యావత్ భారతావనికి దిక్సూచిగా మారింది. ప్రశ్నించే గొంతుకులకు 1000 ఏనుగుల బలాన్ని ఇచ్చింది. లాఠీ దెబ్బలు వారినేం చేయలేదు. టియర్ గ్యాస్కు భయపడలేదు. తూటాలు పేలిన వెనక్కి దగ్గలేదు జంజీస్. కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే అంటూ ఏకైక డిమాండ్ తోటి పోరాడారు. ప్రధాని రాజీనామా చేయాలి, లేదంటే ప్రధాని రాజీనామా చేయాలి అంటూ డెడ్లైన్ పెట్టారు. చివరకు సీజేపీ డెడ్లైన్ లోపే కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీటి రగడలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఒకవైపు విద్యార్థుల ఆందోళనలు, మరోవైపు సరికొత్త రాజకీయ శక్తిగా దూసుకొస్తున్న సీజేపీ పోరాటంతో కేంద్రం దిగొచ్చింది. నీటి పేపర్ లీకు కుంభకోణానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో సీజేపీ నాయకత్వంలో చేపట్టిన పోరాటం చారిత్రక విజయానికి నాంది పలికింది. దేశవ్యాప్తంగా పేపర్ లీక్ నిరోధించడంలో విఫలమైన విద్యాశాఖ యంత్రాంగం, ప్రభుత్వ పారదర్శకత దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. తమ భవిష్యత్తు కోసం నిర్భయంగా పోరాడిన కోట్లాది మంది విద్యార్థులు, యువకులు పోరాటం చేశారు. పోరులో అసలైన విజేతలు విద్యార్థి, యువకులే. వారి ఐక్యత పాలకులను కదిలించింది. తొలిసారిగా ప్రత్యక్ష ఆందోళనలోకి దిగి కేంద్రంతో చర్చలు జరిపి డిమాండ్లు సాధించుకోవడం ద్వారా సీజేపీ తన రాజకీయ సత్తాను నిరూపించుకుంది. Education Minister Dharmendra Pradhan's resignation is a huge step in rebuilding our education system. It's a symbolic step because he was a symbol, but it is still a big step. And I want to congratulate every single student, every single youngster who came out on the streets and fought for democracy, fought for the future of this country, and defended the Constitution. I'm proud of you. Well done. It's also a signal to other parts of society, farmers, laborers, poor people, anybody
who this regime is attacking and oppressing. There is wisdom and courage in standing up. Daro mat, let's get rid of this regime that is attacking India, destroying our constitution, capturing all our institutions. Today, this has been proved by our students, by our young people. And they have stood there regardless, everywhere, not just in Delhi, across India. They have not cared about any political party, anybody who is trying to make politics out of it, anything. They have not cared. They have stood for what they believed was right. They have fought for what they believed was right. And this is their victory. I give them my compliments. We in the Congress party have tried our best to support them in the strongest way possible. Rahul Gandhi ji has been talking about this issue of paper leaks and exams for a long time. For a long time. I think it's been over 2 or 3 years that he's been raising this issue. So I think that I want to compliment him as well because he has raised this issue and he has got the rest of us in the party, the NSUI, the Youth Congress, to not only support the students but to create a movement all across the country for the rights of students, for the reform of our education system. हेलो एवरीवन, आप सबको बहुत 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 बधाई। हमारे देश के युवाओं को, जेनजी को बहुत बधाई। बहुत खुशी की बात है, आप लोगों का संघर्ष रंग लाया। धर्मेंद्र प्रधान को अल्टीमेटली इस्तीफा देना पड़ा। ये पूरी डेमोक्रेसी की बहुत बड़ी जीत है। हमारे देश में लोगों का जनतंत्र से भरोसा ही उठ गया था। लोगों को लगने लगा था कि सरकारें सुनती नहीं है। जनता सरकारों के सामने चिल्लाती रहती थी, गिड़गिड़ाती रहती थी। हर चीज के लिए हम सरकार को हाथ जोड़ते रहते थे, पैर पकड़, सरकारें कभी सुनती नहीं थी। इतना बड़ा संघर्ष हुआ और अल्टीमेटली सरकार के अहंकार को झुकना पड़ा, जनता के सामने झुकना पड़ा। ये बहुत बड़ी जीत है, पूरे जनतंत्र की जीत है, डेमोक्रेसी की जीत है। और सरकार को भी अब समझ लेना चाहिए कि आपको जनता की सुननी पड़ेगी। ये डेमोक्रेसी है, डेमोक्रेसी इज बाय द पीपल, ऑफ द पीपल, फॉर द पीपल। I welcome this step taken by the government and the Education Minister Dharmendra Pradhan ji to step down in this hour of need. They have shown sensitivity on the part of the government and I want to congratulate the nation. It's a victory of democracy and we should all cherish it. At the same time, I thank and congratulate the whole young generation, the Gen Z, particularly the members of CJP who started this whole discussion, and young people, old people, everyone from every corner of the nation who came out to speak for truth. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో దేశ రాజధాని ఢిల్లీ వేదికగా రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులకు దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ అధిష్టానం రంగంలోకి దిగి తదుపరి వ్యూహాలపైన దృష్టి సారించింది. అయితే ఈ క్రమంలో అధిష్టానం అత్యవసర పిలుపు మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరారు. కేంద్ర మంత్రివర్గంలో మార్పులతో పాటుగా రాష్ట్ర రాజకీయ వ్యూహాలు, మిత్రపక్షాల సర్దుబాట్లపైన వీరితోటి చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇక మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అత్యవసరంగా భేటీ అయ్యారు. ప్రధాని రాజీనామా, తదుపరి కార్యాచరణ, దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపైన వారు చర్చించినట్లుగా సమాచారం అందుతుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రిగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగా ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచనతోటి రాష్ట్రపతి ఆయన రాజీనామాకు ఆమోదం తెలిపారు. ఇక ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖ మంత్రి బాధ్యతలను ప్రహ్లాద్ జోషికి అప్పగిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన వినియోగదారులు, ఆహార సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ శాఖలతో పాటుగా విద్యాశాఖ బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించనున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం ఢిల్లీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం షిండేలకు అధిష్టానం నుంచి పిలుపు రాగా వారిలో ఒకరికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగిస్తారని ఊహాగానాలు ఊపందుకున్నాయి. మహారాష్ట్ర సీఎంగా కూడా మారుతారన్న చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా ప్రహ్లాద్ జోషికి అదనపు బాధ్యతలు అప్పగించింది కేంద్ర కేబినెట్. విస్తరణలో విద్యాశాఖ మంత్రిగా పూర్తిస్థాయి బాధ్యతలను ఎవరికి ఇస్తారన్న దానిపైన సందిగ్ధత నెలకొంది.
నీటి పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా రాజకీయ వేడిని మరింత పెంచుతుంది. విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించింది. నెక్లెస్ రోడ్లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ నిరసనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కాంగ్రెస్ నేతలు పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. అయితే యువతకు రాజకీయాల్లో మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించినట్లుగానే 21 ఏళ్ల వయసులోనే ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ అంశంపైన అసెంబ్లీలో చర్చించి తీర్మానం చేస్తామని వెల్లడించారు. విద్యార్థుల ఉద్యమాలకు పార్టీలకు అతీతంగా మద్దతు లభించిందని, జంజీల గలం ఇక చట్టసభలోనూ వినిపించాలని ఆకాంక్షించారు. 21 ఏళ్లకే యువత మంత్రులైతే దేశ భవిష్యత్తు మారుతుంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఎవరో మంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు, 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ, రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా. మిత్రులారా, విద్యాశాఖ లేదా ఐటీ శాఖ అత్యంత కీలకమైన శాఖలు 60 ఏళ్ళలో, 70 ఏళ్ళలో, 90 ఏళ్ళలో కాదు, 21 సంవత్సరాలు నిండిన యువకులు ఈ దేశానికి మంత్రులైతే తప్పకుండా దేశ భవిష్యత్తు మారుతుంది, ప్రపంచంతో పోటీ పడతాం. మీ జనాభా ఈ దేశంలో 30% ఉంది. 30% జనాభా ఉన్న జంజీ యువ కెరటాలకు చట్ట సభలలో ప్రవేశం కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉన్నది. అందుకే భారత రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా చట్టసభల్లో 21 సంవత్సరాలు నిండిన యువకులకు, యువతులకు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా పోటీ చేసే అవకాశాన్ని కల్పించాలి. తప్పకుండా శాసనసభ ఆగస్టు మొదటి వారంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ తప్పకుండా తీర్మానాన్ని చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మాట ఇస్తున్నా. మిత్రులారా, రాజకీయ పార్టీలను, రాజకీయ కార్యకర్తల్ని బెదిరించో, అదిరించో, అక్రమ కేసులు పెట్టో, ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ కేసులతో ఈనాడు లొంగ తీసుకునే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేసింది. కానీ మనస్ఫూర్తిగా గుండెల నిండా మిమ్మల్ని అభినందిస్తున్నా. నరేంద్ర మోడీ నిరంకుశ పాలనకు, మీ నీట్ పరీక్షలు, సిబిఎస్ఈ పరీక్షల్లో వైఫల్యం చెందిన కేంద్ర ప్రభుత్వాన్ని మీ గుండె ధైర్యంతో లాఠీలకు, తూటాలకు, బాష్పవాయు గోళాలకు ఎదురొడ్డి నిలబడి నరేంద్ర మోడీని ఓడించి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించారు. మనస్ఫూర్తిగా ఈ యువ తరానికి ఈరోజు నేను అభినందనలు తెలియజేస్తున్నా. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైన మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఐక్య పోరాటానికి ఈ రాజీనామా విజయమని ఆయన అన్నారు. ఇది ఒక వ్యక్తి రాజీనామా మాత్రమే కాదని, విద్యార్థి శక్తి ముందు అహంకార రాజకీయాలు తలవంచిన సందర్భం అని తెలిపారు. విద్యార్థుల ఉద్యమం, ప్రతిపక్షాల పోరాటం, ముఖ్యంగా రాహుల్ గాంధీ నిరంతర ఒత్తిడి కారణంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అన్నారు. విశ్వవిద్యాలయాలపైన ఆంక్షలు విద్యార్థుల నిరసనలను అణచివేయాలన్న ప్రయత్నాలు చివరికి ప్రభుత్వానికి నష్టాన్ని మిగిల్చాయని విమర్శించారు. భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీచార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, జేఎన్టీయూ లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్నా ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు.
ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం. ఉద్యమ తాను సచివాలయానికే పరిమితం కాకుండా సామాన్యుడిలాగా ప్రజల మధ్యలోనే ఉంటానని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలోని ఆస్పర్లో సీఎం చంద్రబాబు పర్యటించి సంజీవని ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలైన తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లను క్రమం తప్పకుండా అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. పేదరికాన్ని నిర్మూలించడంతో పాటుగా నాణ్యమైన విద్య, పౌష్టికాహారాన్ని అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. రాయలసీమ సస్యశ్యామలానికి కట్టుబడి ఉన్నామన్న చంద్రబాబు వేదవతి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేసి హంద్రనీవ కాలువ ద్వారా నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు. సంజీవని ప్రాజెక్ట్ ని ఆలూరులో ప్రారంభించాం. ఈ రోజే మీ హాస్పిటల్కి పోతున్నా. ఇది నాకు శాశ్వతంగా గుర్తుంటుంది. ఆలూరు ప్రజలకి అందరికంటే మెరుగైన ఆరోగ్యం ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. నా ఆలోచన ఆరోగ్యవంతమైన కుటుంబం, ఆరోగ్యవంతమైన గ్రామం, అదే మరిగా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తాం. మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక ప్రాంతం ఎంత అభివృద్ధి చెందిందో ప్రజలు ఎంత బాగుంటే దాన్ని బట్టి ఆధారపడుతుంది. గ్లోబల్ హెల్త్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలో ఆరోగ్యకరమైన దేశం తైవాన్, దాని తర్వాత సింగపూర్, దాని తర్వాత ఇజ్రాయెల్, జపాన్. ఇలాంటి దేశాలు అక్కడ చాలా మార్పులు తీసుకొచ్చారు. వాళ్ళ ఆరోగ్యానికి కారణం వాళ్ళ క్రమశిక్షణ, వాళ్ళ జీవన శైలి, వాళ్ళు తినే ఆహారపు అలవాట్లే కారణం. ఇక్కడ కూడా నేను ఆలోచించేది, ఎప్పటికప్పుడు ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, దానికి కారణాలు ఏంటి, ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకపోతే ఏం చేయాలనో ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక పక్కన ప్రివెంటివ్ కింద ముందుకు పోతాం. అదే సమయంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ప్రపంచంలో ఉండే ఆరోగ్య సూత్రాల్ని మీ జబ్బుకు తగిన విధంగా మీ ఇంటికి తీసుకొచ్చి మీకు సేవలు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. తొందరలో నేను ఆలోచించేది, మీ ఆరోగ్యం కంప్యూటర్లో ఉంటుంది, గోప్యంగా ఉంటుంది, మీ డేటా వేరే వాళ్ళకు తెలియదు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు అండగా నిలవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను మైక్రో ఇరిగేషన్ కంపెనీలను ఆదేశించారు. సూక్ష్మ సాగునీటి పథకాల పనులు ఎలాంటి జాప్యం ఉండకూడదని స్పష్టం చేశారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థల ఏర్పాట్ల వేగం పెంచాలని, రైతులకు నాణ్యమైన పరికరాలను అందించాలని సూచించారు. అలాగే పెండింగ్లో ఉన్న పనులకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసి వాటర్ సెల్స్ సర్వీసును మెరుగుపరచాలని కంపెనీలకు సూచనలు చేశారు. మైక్రో ఇరిగేషన్ కంపెనీలకు పెండింగ్ బిల్లుల చెల్లింపుపైన ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. గత 2 ఏళ్లలో కంపెనీలకు 400 కోట్ల రూపాయలు చెల్లించామని, బిల్లులు పెండింగ్లో ఉన్న పనుల వేగం తగ్గించవద్దని కోరారు. 2026-27లో 2,38,000 ఎకరాల్లో మైక్రో ఇరిగేషన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా వెల్లడించారు. ఇప్పటి వరకు 65,446 ఎకరాలకు అనుమతులు ఇవ్వగా 34,909 ఎకరాల్లో పనులు పూర్తయ్యాయని తెలిపారు. జనగామ కాంగ్రెస్ పార్టీలో మరోసారి వర్గపోరు బహిరంగంగా బయటపడింది. అధికార పార్టీలోనే డీసీసీ వర్గం, నియోజకవర్గ ఇన్ఛార్జి వర్గంగా నేతలు విడిపోయి వ్యవహరిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇటీవల రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు ఆందోళనలు చేపట్టగా, జనగామలో మాత్రం ఒకే పార్టీకి చెందిన 2 వర్గాలు వేరువేరుగా నిరసనలు నిర్వహించడం హాట్ టాపిక్గా మారింది. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫ్యాక్టరీస్, బాయిలర్స్ విభాగానికి చెందిన అధికారులపైన శాఖపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అధికారులు ఇచ్చిన లిఖితపూర్వక వివరాలను పరిశీలించేందుకు ఏపీ బాయిలర్స్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావును విచారణ అధికారిగా నియమించింది. ఫ్యాక్టరీస్ డైరెక్టర్ కార్యాలయం జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ మోహన్ రావును ప్రెజెంటింగ్ అధికారిగా నియమించింది. ఇక 3 నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.
ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.